ఖమేనీని లేపేసేందుకు ట్రంప్ బిగ్ స్కెచ్ వేశారు. సమయం కోసం వేచి చూసి మరీ ఖమేనీని దెబ్బకొట్టింది అమెరికా. నిన్న ఉదయం అమెరికా చర్యలపై ఖమేనీ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అగ్ర కమాండర్లతో ఇరాన్ సుప్రీం లీడర్ సమావేశమయ్యారు. ఇరాన్ అగ్రనాయకులంతా ఒకే దగ్గరగా ఉండగా దాడులు చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ స్కెచ్ వేశాయి. వీరందరూ ఒకే దగ్గర సమావేశమయ్యారని అమెరికాకు సమాచారం లీక్ అయింది. దీంతో దాడులకు దిగింది అమెరికా, ఇజ్రాయెల్. మొత్తం మీద అనుకున్న టార్గెట్ని ఫినిష్ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఒక నియంత పాలకుని పూర్తి స్థాయిలో మట్టుబెట్టామంటూ సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక అయతుల్లా అలీ ఖమైనీ ఇరాన్ సుప్రీం లీడర్ను ఎలిమినేట్ చేసిన తర్వాత అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కూడా సంబరాల్లో మునిగిపోయాయి. అటు ఇరాన్లోని ఒక వర్గం కూడా సుప్రీం లీడర్ ఖమైనీ హత్య తర్వాత వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో మొత్తం మీద ఖమైనీని ఎలిమినేట్ చేసేందుకు చాలా పెద్ద కసరత్తు జరిగిందని సమాచారం అందుతోంది. నెలల తరబడి ఆ క్షణం కోసం వేచి చూస్తున్న ఇజ్రాయెల్, అమెరికా ఇక ఖమైనీని అంతమొందించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ దాడులకు వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమైనీ, అధ్యక్షుడు పెజెష్కియాన్, అగ్ర సైనిక కమాండర్ల మధ్య సమావేశం జరుగుతున్న సమయంలో ఉదయం 8:15 అంటే శనివారం నాడు ఉదయం 8:15 ఇజ్రాయెల్ అమెరికన్ దాడి ఖచ్చితమైన స్ట్రైక్స్ను ప్రారంభించింది. నెలల తరబడి తీవ్ర నిఘా తర్వాత ఈ పగటిపూట దాడి ఇరాన్ కమాండ్ నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ దాడి టెహ్రాన్లో నాయకత్వంపై నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇరాన్ 8 దేశాలపై క్షిపణులు ప్రయోగించింది, కానీ చాలా వరకు అడ్డగించబడ్డ పరిస్థితి కనబడుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికన్ దాడి సాధారణ బాంబు దాడి కాదది. నెలల తరబడి వేల గంటల పాటు నిఘా అలాగే సిగ్నల్ అడ్డగింపు కోసం వేచి చూశారు. ఒకే ఒక విషయం కోసం వేచి చూశారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమైనీ, అధ్యక్షుడు పెజెష్కియాన్, సీనియర్ సైనిక కమాండర్లందరూ కూడా ఒకే గదిలో ఉండేలా ఆ సమయం కోసం వేచి చూశారు. సరిగ్గా ఎవరు ఊహించినట్టుగా పగటిపూట దాడి, అదే ఇజ్రాయెల్ వ్యూహం. గతంలో రాత్రిపూట దాడులు జరిగాయి, కానీ ఈసారి పగటిపూట దాడులకు స్కెచ్ వేశారు. ఇది ఎవరు ఊహించలేదు. ఆ క్షణం రానే వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం ఉదయం 8:15. అదిగో మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు. మధ్య బాక్స్లో ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ ఆఫీస్ కాంపౌండ్, అది సరిగ్గా కాంపౌండ్పై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ జాయింట్ ఆపరేషన్లో ఆ రెండు దేశాలు కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ను, ఆయన సైనిక జనరల్ను మట్టుబెట్టిన దృశ్యాలవి. పూర్తిగా సెంట్రల్ టెహ్రాన్లోని ఆ రాజకీయ నిర్ణయాత్మక భవన సముదాయం విధ్వంసానికి గురైంది. అందులోనే 37 ఏళ్ల పాటు ఇరాన్ను సుదీర్ఘంగా పరిపాలించిన మతాధికారి, అమెరికా దృష్టిలో నియంత అయినటువంటి అయతుల్లా అలీ ఖమైనీ ఎలిమినేట్ అయ్యాడు. ఆయనతో పాటు సైనిక జనరల్ అంతా కూడా ఈ దాడిలోనే మట్టుబెట్టబడ్డారు. అదిగో ఆయన మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా యువత సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కొన్ని మనకు కనబడతా ఉన్నాయి. ఇరాన్లో మొత్తం బ్లాక్అవుట్ ఉంది, ఇంటర్నెట్ కూడా. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు కొంతమంది ఖమైనీ హత్య తర్వాత నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. ఆయన అనుకూలురు, ఆయన వ్యతిరేకులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సెంట్రల్ టెహ్రాన్లోని అధ్యక్ష భవన కాంప్లెక్స్ అంతా కూడా బాంబులతో దద్దరిల్లింది. దీంతో సుప్రీం లీడర్ ఖమైనీతో పాటు మిగతా సైనిక జనరల్ అంతా కూడా హతమయ్యారు. ఇదిగో మీరు చూస్తున్నారే, వీళ్ళంతా కూడా అయతుల్లా అలీ ఖమైనీ ఎలిమినేటెడ్, ఇరాన్ సుప్రీం లీడర్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక మిగతా లీడర్లంతా కూడా దాదాపు ఏడుగురు లీడర్లంతా కూడా ఎలిమినేటెడ్ అయ్యారు. వీళ్ళంతా కూడా ఇరాన్ వెన్నుముక్కలా ఉన్నటువంటి IRGC సుప్రీం లీడర్లు, అలాగే మిలిటరీ బ్యూరో చీఫ్, అలాగే ఆ దేశ నిఘా వ్యవస్థ చీఫ్, అలాగే ఆ దేశ అంతర్గత వ్యవహారాల చీఫ్, అలాగే ఆ దేశ సంబంధించినటువంటి మిలిటరీ పర్యవేక్షణకు సంబంధించినటువంటి కీలక సైనిక అధికారులు, వీళ్ళంతా కూడా ఎలిమినేట్ అయ్యారు.
వరుసగా అందరినీ ఒకే బాంబు దాడిలో అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దళాలు మట్టుబెట్టిన దృశ్యాలు మనం చూసాం. ఈ ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు ఖచ్చితమైనటువంటి ఇన్పుట్స్తో ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. తెహ్రాన్ నాయకత్వాన్ని పూర్తిగా మట్టుబెట్టింది, పూర్తిగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం నాయకత్వ లోపం. రైట్, మీరు చూస్తున్న దృశ్యాలు, ఇది ఓ శాటిలైట్ ఇమేజ్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ అధ్యక్ష కార్యాలయ భవనం, అది అధ్యక్ష కార్యాలయ భవనం దాడికి ముందు దాడి తర్వాత ఏ రకంగా మారిపించవచ్చు. ఇది దాడికి ముందు ఐతుల్లాస్ కంపౌండ్, దాడికి ముందు, ఇది దాడి తర్వాత. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇదంతా కూడా డిస్టర్బింగ్ కంటెంట్. ఈ కంటెంట్ చూడొచ్చు. కంపౌండ్ అండ్ టెహ్రాన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఐతుల్లా అలీ ఖమైనీ దాడికి ముందు ఆయన నివాస భవనం, దాడి తర్వాత ఆయన నివాస భవనం పూర్తిగా విధ్వంసమైంది. ఎక్కడా తెహ్రాన్లో సురక్షితమైన ప్రదేశం ఉందా? తెహ్రాన్లో లేదు. ఆ దేశ అధ్యక్షున్నే కీలక నిఘా వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టింది. కీలకమైన నిఘా వ్యవస్థలు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా ఇజ్రాయెల్ ఆ దేశ అధ్యక్షుని ఆయన సొంత దేశంలో, సొంత ఆఫీస్లో, సొంత ఇంట్లో బాంబు దాడులతో చంపేసింది. అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నారు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. సరిగ్గా 8:15 సైనిక కమాండర్లతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. కానీ ఇదే వాళ్ళ చివరి క్షణాలైతే అని వాళ్ళు ఊహించలేదు. అదిగో అంతకుముందు ఇరాన్ యువత, ఇదే నియంత పాలకుడిగా చెప్తున్న ఐతుల్లా అలీ ఖమైనీ చిత్రపటాలను సిగరెట్లతో కాల్చివేసినటువంటి ఒక యువతి ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా ఇదివరకే వైరల్ అయిన దృశ్యాలు మనం చూసాం. ఆ ఫోటోను కాల్చివేసి దాంతో సిగరెట్ ముట్టించుకుంటున్న యువతికి సంబంధించిన దృశ్యాలు. ఈ దృశ్యాలు గత నెలలో మనం చూసాం. ఈ దృశ్యాలు గత నెలలో ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఖమైనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఖమైనీ మతాధికారులు 15,000 మందికి పైగా ఇరాన్ పౌరులని నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. దాదాపు అనధికారిక లెక్కల ప్రకారం 20,000 మందికి పైగానే ఇరాన్ పౌరులు ఖమైనీ జరిపినటువంటి అణచివేత కారణంగా ఊచకోతకు గురయ్యారు, మృత్యువాత పడ్డారు. కానీ ఇప్పుడు అదే ఐతుల్లా అలీ ఖమైనీ, ఇరాన్ సుప్రీం లీడర్, ఇజ్రాయెల్ అమెరికా దాడిలో తునాతునకలై ముక్కలుగా మారిపోయాడు. ఆ దేశ వెన్నుముక విరిచాయి ఈ రెండు దేశాలు. కానీ గతంలో జరిగిన దాడికి భిన్నంగా ఈసారి దాడులు జరిగాయి. ఇరాన్ యొక్క మొత్తం వైమానిక రక్షణ వ్యవస్థ రాత్రిపూట ఇజ్రాయెల్ దాడిపై ఆధారపడింది. అయితే ఈసారి ఇజ్రాయెల్ పట్టపగలు దాడి చేసింది. ఉదయం నిద్ర లేచి ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో సరిగ్గా 8:15 అది వారికి ఒక పగటి కాలరాత్రిగా మారింది. పగటి పూట అదొక పీడకలగా మారింది. ఇజ్రాయెల్ పట్టపగలు దాడి చేసింది. ఎందుకంటే లక్ష్యం మౌలిక సదుపాయాలు కాదు, అది ఒక మీటింగ్. ఆ మీటింగ్లో ఐతుల్లా అలీ ఖమైనీ ఉన్నాడు, ఆ మీటింగ్లో సైనిక జనరల్ ఉన్నారు, ఆ మీటింగ్లో పెజెష్కియాన్ ఉన్నాడు. వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ నెలల తరబడి ప్లాన్ చేశాయి. ఇరాన్ అగ్రనాయకులు సమావేశమైన ఖచ్చిత ప్రదేశంలో దాడి జరిగినట్టుగా ఇజ్రాయెల్ చెప్పింది. తెహ్రాన్ లోపల ఎవరో ఇజ్రాయెల్ అమెరికాకు ఖచ్చితమైన సమాచారం అందించారని ఇది మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికాకి ఈ ఖచ్చితమైనటువంటి ఇన్పుట్స్ ఎలా అందాయి? ఒకే ఒక సందేహం ప్రస్తుతం అందరి మధ్యలో మెదులుతున్న ఆలోచన. ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్కు చెందిన గూఢాచారులే ఇరాన్కు సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇరాన్ అనుకూల ప్రభుత్వ ఎవరైతే కొంతమంది అధికారున్నాడో వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని పక్కా సమాచారంతో ఇజ్రాయెల్కు సమాచారం అందించారు. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా ఇక్కడ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్
అలాగే అక్కడ అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి విమానాలకు ఇంధనాలు నింపే ఆ ఎయిర్ బేస్ నుంచి, అలాగే టెల్ అవీవ్ నుంచి, జెరూసలేం నుంచి, అలాగే ఆ ప్రాంతం అంతా కూడా బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక రెడీగా కాచుకొని కూర్చున్నాయి. సరిగ్గా 8:15 మీటింగ్ స్టార్ట్ అయింది. ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. వెంటనే ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేశాయి. ఎగ్జాక్ట్లీ అదే సమయంలో ఇరాన్ బహుశా ఎప్పుడు ఊహించుండదు పట్టపగలు దాడి చేసి తమ దేశ అధ్యక్షుడిని ఇజ్రాయెల్ మట్టు పెట్టబోతున్నారు. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. איזה תפיסה יש לי, חבל לך על הזמן. עשת את זה? בטח, מטורף. וואי וואי וואי. איזה תפיסה יש לי, חבל לך על הזמן. עשת את זה? בטח, מטורף. וואי. וואי וואי וואי. చూసారుగా అంతా సెకండ్లలో జరిగిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీని సెకండ్లలో ఎలిమినేట్ చేశారు. ప్రధానంగా ఇరాన్ సుప్రీం లీడర్ను అంతమొందించేందుకు వేసిన స్కెచ్ మామూలుగా లేదు. ఇది ఒక భారీ స్కెచ్. ఇజ్రాయెల్ ఓడా ఎయిర్ బేస్ నుంచి F-22 ఫైటర్ జెట్లు, బెన్ గురియన్ వద్ద ట్యాంకర్లు, ఖాళీగా ఉన్న అల్ ఉదీద్ బేస్, 270 రవాణా విమానాలు అన్నీ ఒకే ప్రయోజనం కోసం ఒకే ఖచ్చితమైన దాడి, ఒకే సమావేశాన్ని టార్గెట్ చేసుకున్నాయి. ఇజ్రాయెల్ రాత్రి పొద్దుపోయే వరకు వేచి ఉండలేదు. సమావేశం జరుగుతుందని వారికి తెలుసు కాబట్టి పగటి పూట దాడి చేశారు. సమావేశం ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు జరుగుతోంది, అక్కడ ఎవరుంటారు, ఈ 3 విషయాలు ఇజ్రాయెల్కి తెలుసని ఇప్పుడు ఇరాన్ తెలుసుకుంది. ఇక ఇరాన్ సైన్యంపై నమ్మకం సన్నగిలింది. ప్రతి సీనియర్ ఇరానియన్ జనరల్ ఈ సమావేశం గురించి ఇజ్రాయెల్కు ఎలా తెలిసిందో ఆలోచించాల్సి ఉంటుంది. సమావేశానికి పిలిపించబడ్డ IRGC కమాండర్ హాజరు కావడం లేదా మరణానికి ఆహ్వానమా అని ఆలోచించేట్టుగా తయారైంది. టెహ్రాన్లోని ప్రతి సురక్షితమైన ప్రదేశం ఇప్పుడు సురక్షితం కాదు అని ప్రూవ్ చేయబడింది. జూన్ 2025లో ఇజ్రాయెల్ వివిధ ప్రదేశాల్లో 30 మంది జనరళ్లను చంపింది. అది క్రూరమైన అటాక్. ఈసారి ఇది ఒక స్కార్పెల్ సమావేశం. ఒక్క క్షణం, నెలల తరబడి ఓపిక, చివరికి సక్సెస్. అదే ఇజ్రాయెల్ అమెరికా ప్యూరిక్ అటాక్స్, అదే ఇజ్రాయెల్ అమెరికా ఎపిక్ ప్యూరీ అటాక్స్. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. ఆ విషయంలో ఉన్న ఇరాన్ రిటాలియేటన్ స్ట్రైక్స్ చేసింది, ప్రతీకార దాడులు చేసింది. 8 దేశాలపై క్షిపణులు ప్రయోగించింది. చాలా క్షిపణులను అడ్డుకున్నారు. సౌదీ అరేబియా ఇప్పుడు ఇరాన్పై తన శక్తినంతా
ఉపయోగిస్తామంటూ ప్రకటిస్తోంది. ఇరాన్ ఏకకాలంలో దాడి చేయడంతో గల్ఫ్లో నిన్నటి నుంచి లేని సంకీర్ణం ఇప్పుడు ఏర్పడింది. ఒక ఉదయం ఖచ్చితమైన దాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ కమాండ్ వ్యవస్థను శాశ్వతంగా బద్దలు కొట్టినట్లయింది. ఇక ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ ఆపరేషన్ గురించి అంతర్జాతీయ వార్తా సంస్థలు రకరకాల వార్తలు ప్రచురిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే 2 దేశాల నిఘా సంస్థలు ఉమ్మడి దాడిని ప్లాన్ చేయడానికి సీనియర్ ఇరాన్ రాజకీయ సైనిక నాయకుల సమావేశం కోసం వేచి ఉన్నట్టుగా రాశారు. అలాగే మరోవైపు వాషింగ్టన్ పోస్ట్ మాత్రం సౌదీ క్రౌన్ ప్రిన్స్ అలాగే ఇజ్రాయెల్ 2 కలిసి ట్రంప్పై ఒత్తిడి తేవడంతోనే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ను అంతమొందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద అంతర్జాతీయ మీడియా రకరకాల వార్తలను ప్రసారం చేస్తోంది.